40 రాత్రులు 40 పగళ్ళు దేవుని సన్నిధిలో గడిపిన ఒక దైవజనుని ఎదుర్కోవటమే ప్రజలకు కష్టమైతే, అంతకంటే మించిన మహిమ గల దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మహిమ కలిగిన దేవుడుగా ప్రత్యక్షమవుతున్నప్పుడు మహిమ గల సంఘముగా నువ్వు ప్రభుని ఎదుర్కోవాలి. ఆయన ఏ రీతిగా వస్తున్నాడో నీవు కూడా అదే రీతిగా ప్రభుని ఎదుర్కోవాలి. ఏలియాను కొనిపోవటానికి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చాయి. ఆ అగ్ని రథాలు, అగ్ని గుర్రాల మధ్యలో ఏలియా కొనిపోబడ్డాడు. వాస్తవానికి పరలోక సంబంధమైన అగ్ని గుర్రాలు, పరలోక సంబంధమైన అగ్ని రథములతో వచ్చేటప్పుడు ఏలియా బలహీనుడే అయితే, ఏలియాలో కొరత ఉన్నట్లయితే, ఏలియాలో ఏ చిన్న బలహీనత కనబడినా ఆ అగ్నిలో కాల్చబడేవాడు. కానీ ఏలియా ఆ అగ్నిలో నుండి కొనిపోబడ్డాడట. నేను మాట చెప్పానండి, అగ్ని ఏకమైంది. ఆ అగ్నిలో మరుగై దహించు అగ్ని అయిన దేవుని సన్నిధికి చేర్చబడింది. అగ్నితో వచ్చే క్రీస్తును ఎదుర్కోవాలన్నా, అగ్నితో వచ్చేటువంటి రథములు ఎదుర్కోవాలన్నా ఎలాంటి వాడిని ఎదుర్కోగలుగుతారు అంటే, అగ్నితో కూడి సేవ చేసిన ఏలియా మాత్రమే అర్హుడయ్యాడు. అంటే దేవుడు అగ్నితో వచ్చినప్పుడు నీవు అగ్ని వంటి వాడవైతేనే యేసయ్యను ఎదుర్కోగలవు. కొంచెం బలహీనత కనబడిందా కాలిపోతావు, కొంచెం కొరత కనబడిందా విడవబడతావు.